అమ్మమ్మ 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. సపోర్ట్ చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్ల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ఏపీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి 4000కు పెంచడమే కాకుండా ప్రతి నెల 1వ తేదీనే సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పెన్షన్లు అందిస్తూ వస్తోంది ప్రభుత్వం. అయితే కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకుని వెయిట్ చేస్తున్న వారి సంఖ్య రాష్ట్రంలో చాలా పెద్దగానే ఉంది. తాజాగా ఈ కొత్త పెన్షన్ల మంజూరు మరియు పంపిణీపై ప్రభుత్వం అధికారికంగా కీలక ప్రకటన చేసింది. అసలు ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు, ఎవరెవరు దీనికి అర్హులు, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. రాష్ట్ర సెర్ప్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొత్త పెన్షన్లపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న వారిలో కొత్తగా వితంతు పింఛన్ల కేటగిరీ కింద 2,20,000 మంది అర్హులుగా ఉన్నట్లు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు. వీరందరికీ రాబోయే 2 నెలల్లోనే పెన్షన్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన కొత్త గైడ్ లైన్స్ ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది. ఈ కేటగిరీ కింద అర్హులైన వితంతు మహిళలకు కూడా ప్రతి నెల 4,000 చొప్పున పెన్షన్ అందనుంది. ప్రస్తుతం ఏపీలో మొత్తం 62.34 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోందని, ఇందుకోసం ఏటా ప్రభుత్వ ఖజానా నుంచి ఏకంగా 33,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పౌజ్ కేటగిరీ పెన్షన్ల గురించి ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు పెన్షన్ తీసుకుంటున్న వారిలో సుమారు 5 లక్షల మంది అవ్వాతాతలు వివిధ కారణాల వల్ల మరణించారు. అయితే ఎవరైనా పెన్షన్ తీసుకునే భర్త చనిపోతే ఆ పెన్షన్ ఆగిపోకుండా, ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా వెంటనే ఆ భార్యకు స్పౌజ్ కేటగిరీ కింద పెన్షన్ బదిలీ చేసేలా ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఈ కొత్త రూల్ ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 2.45 లక్షల మంది మహిళలకు స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా పెన్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. దీనివల్ల భర్తను కోల్పోయిన మహిళలకు ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా వెంటనే ఆర్థిక భరోసా దక్కుతోంది. ఇక ఏపీలో ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉండే పెన్షన్ల రాజకీయంపై కూడా మంత్రి గట్టి కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన వారి పెన్షన్లను ఇష్టారాజ్యంగా తొలగిస్తోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఏకంగా 9.56 లక్షల పెన్షన్లను రకరకాల కారణాలు చెప్పి నిర్దాక్షిణ్యంగా తొలగించిందని గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పూర్తిగా అనర్హులుగా తేలిన ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 7,856 పెన్షన్లు మాత్రమే తొలగించామని స్పష్టం చేశారు. దివ్యాంగులు కానీ ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కానీ అర్హులైన ఏ ఒక్కరి పెన్షన్ కూడా తీసేయలేదని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. మొత్తానికి చూస్తే రాబోయే 2 నెలల్లో కొత్తగా మరో 2.20 లక్షల మందికి నెలకు 4,000 పెన్షన్ అందబోతుండటం నిజంగా ఒక పెద్ద ఊరట కలిగించే విషయమే. మరి ఏపీ కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఈ కొత్త పెన్షన్ల మంజూరు మరియు స్పౌజ్ కేటగిరీ పెన్షన్ల బదిలీ విధానంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో తెలియజేయండి.